ఇక బిగ్ 7లో మనం 7వ అంశంగా చూడబోతున్నది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి. ఇరాన్కు చెక్ పెట్టడానికి ఒకవైపు ఇజ్రాయెల్, మరోవైపు అమెరికా రెండు చాలా వేగంగా సిద్ధమవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ను చంపేస్తే ఈ ఉద్రిక్తతలకు ముగింపు ఉంటుంది అన్న మాట బెంజమిన్ నెతన్యాహు అనడంతో యుద్ధం అనివార్యం అనే పరిస్థితి వచ్చింది. ఇరాన్ కీలక సైనికాధికారులను వరుసగా ఎలిమినేట్ చేస్తూ వస్తున్న ఇజ్రాయెల్ బలగాలు ఫైనల్ టార్గెట్ కోసం రెడీగా ఉందా? మధ్యలో ట్రంప్ హడావుడి చేస్తూ ఉండటం, ఇరాన్కు వార్నింగ్లు ఇస్తూ ఉండటంతో మరో భీకర యుద్ధానికి టైం వచ్చేసిందా? మూడో ప్రపంచ యుద్ధం జరగడానికి అడుగు దూరం మాత్రమే మిగిలి ఉందా? ఈ స్టోరీ చూడండి. బ్లాస్ట్ 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 ఎటు చూసినా పేలుళ్లే. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ పీక్స్ కు వెళుతోంది. రోజు మిసైల్ అటాక్స్ తో రెండు దేశాలు దద్దరిల్లిపోతున్నాయి. రెండు దేశాలు సివిలియన్ ఏరియాలను టార్గెట్ చేసుకుంటున్నాయి. రెండు దేశాల్లోనూ ఎయిర్ రైడ్ సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ చాలా ముందుంది. ఇరాన్ ను ఊపిరి తీసుకొనివ్వటం లేదు. రెండు వైపులా యాక్షన్ రియాక్షన్స్ పెరుగుతున్నాయి. ఇరాన్ అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది. అస్త్రాలు అయిపోతున్నాయి కూడా. అటు ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాలను బ్రేక్ చేసేలా ఇజ్రాయెల్ భారీ మాస్టర్ స్ట్రాటజీతో వెళుతోంది. అణు స్థావరాలపై దాడులు చేసింది. అక్కడ ఇప్పట్లో ఎక్స్పెరిమెంట్స్ జరిగే పరిస్థితులు లేవు. అలాగే ఇరాన్ కు చెందిన కీలక న్యూక్లియర్ సైంటిస్టులను హతమార్చింది ఇజ్రాయెల్. జూన్ 13న మొదలైన ఆపరేషన్ రైజింగ్ లయన్ చాలా దూరం వెళుతోంది. ఇది ఎప్పుడాగుతుందో తెలియదు. ఇజ్రాయెల్ ను ఇరాన్ ఎదుర్కోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అదే అణ్వస్త్ర దాడి. లేకపోతే ఇరాన్ ప్యాకప్ అవుతుంది. ఇజ్రాయెల్ భయం కూడా అదే. అందుకే ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసింది. మళ్లీ ఇరాన్ పుంజుకుని ఈ ప్రయోగాలు చేయాలంటే చాలా ఏళ్లు పడుతుందని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించారు. యుద్ధం ముదిరితే అమెరికా కూడా రంగంలోకి దిగటం ఖాయమే. ఎందుకంటే ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇరాన్ ను బెదిరిస్తున్నారు ట్రంప్. ఇంకోవైపు ఇరాన్ కూడా ఖతర్, యెమెన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా సహా ఇతర ఇస్లామిక్ దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉంది. సో ఇప్పుడు ప్రపంచ దేశాలు రెండు గ్రూపులుగా విడిపోతే మాత్రం ఇక్కడ మూడో ప్రపంచ యుద్ధమే. నిజానికి బెంజమిన్ నెతన్యాహు కన్నంతా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేయటంపైనే ఉంది. అయితే ఈ ప్రయత్నాన్ని అమెరికా ఆపినట్లు తెలిసింది. ఖమేనీ హతమైతే పరిస్థితి భీకరంగా మారుతుందన్న ఉద్దేశంతోనే యుద్ధ వాతావరణాన్ని తగ్గించారా అన్నది కీలకంగా మారింది. అటు ఇరాక్, బహ్రెయిన్, ఇతర మిడిల్ ఈస్ట్ దేశాల నుండి అమెరికా దౌత్య సిబ్బంది, సైనిక కుటుంబాలను ఖాళీ చేయమని ట్రంప్ ఆదేశించారు. ఇరాన్ ప్రతీకార దాడుల్లో అమెరికన్లకు నష్టం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కెనడాలోని G7 సమావేశంలో ఇజ్రాయెల్ ఇరాన్ వార్ పై డిస్కస్ చేశారు. ఈ ఎపిసోడ్ లో ట్రంప్ వైఖరి అర్థం కాకుండా ఉంది. అప్పుడే ఇరాన్ కు వార్నింగ్ ఇస్తాడు, అప్పుడే యుద్ధ విరమణపై ప్రతిపాదన చేస్తాడు. నిజానికి G7 సమిట్ లోనూ ట్రంప్ అర్థాంతరంగా బయటకు చేసి వాషింగ్టన్ లోని స్ట్రాటజీ రూమ్ లో అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ టీమ్ తో సమావేశమయ్యారు. ఇదే ట్రంప్ జూన్ 15న ఇరాన్ పై పూర్తి స్థాయిలో దండెత్తుతామన్నారు. మధ్యలో మనకు ఈ యుద్ధం అవసరమా అని కొందరు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు అంటున్నారు. చెప్పాలంటే ఇరాన్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఫైటర్ జెట్స్, ఇతర ఆయుధ కేంద్రాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ధ్వంసమైపోయాయి. ఒక్కొక్క కీలక లీడర్లు నేలకొరుగుతున్నారు. ఇప్పుడు ఇరాన్ కు ఇతర ఇస్లామిక్ దేశాలు సపోర్ట్ గా వస్తే తప్ప ఆ దేశాన్ని కాపాడలేని పరిస్థితులు ఎదురయ్యాయి. అటు చైనా కూడా ఇజ్రాయెల్ దాడులను ఖండించింది. ఖచ్చితంగా అమెరికాకు ఆపోజిట్ టీమ్ లో డ్రాగన్ కంట్రీ ఉండబోతోంది. సో దేశాలన్నీ రెండుగా విడిపోతే కథ మరోలా ఉండబోతోంది. ఇరాన్ ఇలాగే రెచ్చిపోతే ట్రంప్ ఏదో ఒక కీలక నిర్ణయమైతే తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇరాన్ పై దాడి చేయాలనుకుంటే అమెరికా దగ్గర చాలా అస్త్రాలున్నాయి. ఒకే రోజులో ఇరాన్ ఖేల్ ఖతం చేయటం ఖాయమే. F-35 లైటనింగ్ II స్టెల్త్ ఫైటర్స్ రాడార్ల నుంచి తప్పించుకుని ఖచ్చితమైన దాడులు చేస్తాయి. ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు వీటినే వాడుతోంది. MQ-9 రీపర్ డ్రోన్లతో ఖచ్చితమైన టార్గెట్ ఐడెంటిఫై కోసం వాడే అవకాశం ఉంది. టామ్ హాక్ క్రూయిజ్ మిసైళ్లతో దూరంగా ఉన్న టార్గెట్స్ ను ఖచ్చితత్వంతో ఛేదిస్తాయి. అమెరికా వీటిని ప్రయోగించే ఛాన్స్ ఉంది. అటు గైడెడ్ బాంబ్స్ ఉన్నాయి. సాధారణ బాంబులను GPS గైడెడ్ వెపన్స్ గా మార్చే కిట్లతో ఖచ్చితమైన అటాక్స్ చేస్తాయి. GBU-31తో భూగర్భ స్థావరాలు,
అణు స్థావరాలను ధ్వంసం చేయొచ్చు. అమెరికా బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లను అడ్డుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇరాక్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాల నుంచి హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ వంటి ఆయుధాలు వాడే అవకాశం అమెరికాకుంది. సో అస్త్రాలకు లెక్కే లేదు. తట్టుకునేందుకు ఇరాన్ రెడీగా లేదన్నది వాస్తవం. సో ప్రస్తుతం ఇజ్రాయెల్ అటాక్స్ తో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్ అతిపెద్ద యురేనియం ఫీల్డ్ కు తీవ్ర నష్టం జరిగినట్లు చెప్పింది. అటు ఇరాన్ లో పరిస్థితులు దారుణంగా మారటం, జనాలు ప్రాణ భయంతో వలసలు వెడుతుండటంతో భారత్ కూడా అలర్ట్ అయింది. 24/7 కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసింది. సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ పెట్టింది. ఇరాన్ లో ఉన్న ఇండియన్లను తరలిస్తోంది. ఈ యుద్ధంలో ఇప్పటిదాకా ఇరాన్లో 224 మంది చనిపోగా ఇజ్రాయెల్లో 24 మంది చనిపోయారు. ఇరాన్ ఆయిల్, గ్యాస్ ఫీల్డ్స్ పై దాడులతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య యుద్ధంగానే ఉండిపోతుందా, లేదంటే మూడో ప్రపంచ యుద్ధంగా